252 జీవోను వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు భక్షి శ్రీధర్ రావు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ జారీ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన 252 జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజేహెచ్ 143 జిల్లా అధ్యక్షుడు భక్షి శ్రీధర్ రావు డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని ఆయన కోరారు. శనివారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్షి శ్రీధర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం కొత్త జీవో ప్రకారం చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం అంతా కూడా దీన్ని సవరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. వాస్తవంగా ఏంటంటే జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉన్నాయి. హెల్త్ సమస్యలు కానీ, ఇళ్ల సమస్యలు కానీ, ఇంటి స్థలాల విషయం కానీ, వీటి మీద దృష్టి పెట్టకుండా, వీటిని పరిష్కరించకుండా 2 ఏళ్ల కాలం పాటు తాత్సారం చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే అక్రిడేషన్ జీవో ఉందో ఆ జీవోకు సంబంధించి దాన్ని ఇప్పుడు రద్దుపరిచి కొత్త వివాదానికి తెరలేపారని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ జర్నలిస్టులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా వాళ్లకు ఉపాధి అవకాశాల విషయంలో కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఒత్తిళ్ల విషయంలో కానివ్వండి, సంస్థల ఏదైతే యాజమాన్యాల అక్రిడేషన్, అదే యాజమాన్యాలకు సంబంధించి యాడ్స్ భారం కానివ్వండి, ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ఏ సమస్యను కూడా ప్రభుత్వం కానీ ప్రెస్ అకాడమీ కానీ చర్చించకుండా కేవలం ఇప్పుడు ఒక అక్రిడేషన్ను సవరించి ఉన్న అక్రిడేషన్లు తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా ఈ జీవో అమలవుతే చాలా చిన్న పత్రికలన్నీ ఈరోజు ఉలికి కోల్పోతాయి. ఈరోజు అంతా కూడా ఫిజికల్ పేపర్లు తగ్గిపోయినాయి. మొత్తం డిజిటల్ మీడియా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంది. ఈరోజు ఎవరి చేతిలో చూసినా కూడా ఈరోజు మొబైల్ ఫోన్లలో డిజిటల్ మీడియానే ఈరోజు క్షణక్షణం సమాచారం ఇస్తుంది. అటువంటి డిజిటల్ మీడియాకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి ఈ కొత్త జీవోను ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షించుకొని జీవోను మార్చాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా కాలంగా జర్నలిస్టులు ఏదైతే సమస్యలతో ఇండ్ల స్థలాల కోసం వేచి ఉన్నారో వాటన్నిటి కూడా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా కొత్త సంవత్సరంలో పరిష్కారం కావాలని చెప్పి మేమంతా కూడా ఆకాంక్షిస్తూ మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జర్నలిస్టుల ఐక్యతను మేము ఈరోజు కోరుకుంటున్నాం. కాబట్టి మాకు ఎవరైతే ఈరోజు యూనియన్లకు అతీతంగా అదేవిధంగా అన్నిటికీ అంటే ఒక స్నేహపూర్వకంగా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్న మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. వాళ్ళకు మద్దతు పలుకుతున్నాం. ఐజే వాళ్ళు రానందుకు కొంచెం విచారం వ్యక్తం చేస్తున్నాం. మేము జర్నలిస్టు సమస్యలపై పోరాడేందుకు ముందుంటామని ప్రగల్భాలు పలికే నాయకులు ఈ సమస్యలపైన స్పందించకపోవడం కొంచెం విచారకరం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే తాజాగా అక్రిడేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో చాలా లోపభూయిష్టంగా ఉంది. అందుకు నిదర్శనం ఏంటంటే గత ప్రభుత్వం ఒక రకమైన వేధింపులు చేసి ఒక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసి జర్నలిస్టుల మధ్యలో కులాల చిచ్చు పెట్టి విభజించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొత్తానికే ఉనికినే కోల్పోయేలా చేస్తూ జర్నలిస్టుల ఉనికి ప్రశ్నించే గొంతుకను నొక్కే విధంగా 252 జీవో ఉందని మా ప్రెస్ క్లబ్ తరఫున మేము ముక్తఖండంతో ఆ జీవోను ఖండిస్తున్నాం. వీలైతే రద్దు చేయండి, లేదంటే సవరించండి, కానీ జర్నలిస్టులందరికీ న్యాయం చేయండి. ఇదే మా డిమాండ్. ఈ ఉద్యమం హడావిడిగా జీవో తీసుకొచ్చి 1వ తారీఖు 22, 23వ తారీఖు జీవో తీసుకొచ్చి 1వ తారీఖు లోపల కమిటీలు వేసి ఫస్ట్ తర్వాత కార్డులు ఇవ్వాలనే హడావిడి చేస్తుంది. ఇది 100కు 150% గవర్నమెంట్ చేస్తున్నది. ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన జర్నలిస్టుల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులను గుర్తించి వీలైతే గతంలో కార్డులు పొందని వాళ్ళకి ఇంకా పెంచి ఇవ్వాల్సిన బాధ్యత అవసరం, ఆలోచన ఉండాల్సిన పెద్ద మనిషే ఈ విధంగా 60% అక్రిడేషన్లు కోల్పోయేలా జీవోలో నిబంధనలను రూపొందించి కొత్త జీవో జారీ చేయడం దుర్మార్గమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నా. దీంట్లో ఎవరిని తప్పుపడట్లేదు.
ఒక జర్నలిస్టుగా సామాన్య చిన్న మండల స్థాయి పత్రికా ఎడిటర్ వరకు పనిచేసిన అనుభవాలు పెద్దలు చాలామంది ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు సలహాలు ఇచ్చే వారిలో ఉన్నారు. అసలు వారు ఎందుకు జర్నలిస్టుల పక్షాన ఆలోచన చేయట్లేదు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ 252 జీవో ఇవ్వడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి 25,000 అక్రిడేషన్ కార్డులలో సుమారుగా 13,900 అంటే 14,000 65-70% ఈ కార్డులు అనేది కోల్పోతున్నారు మన జర్నలిస్టు మిత్రులు. వాళ్ళు చేసేది జర్నలిజం కాదా, వాళ్ళు చేసే దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే శిక్షణ తరగతులు పెట్టండి, లేదంటే వాళ్ళ యాజమాన్యంతో కొన్ని నిబంధనలు తీసుకురండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సిఫారసు చేసి ఒక విలేకరికి ఉండాల్సిన విద్యార్హత అనుకో, పాటించాల్సిన నిబంధనలు అనుకో, తీసుకోవాల్సిన చిన్న చిన్న ప్రాథమిక అంశాలు ఏమి తీసుకొని ఒక స్టోరీ కానీ ఏం చేయాలి, ఎట్లా చేయాలనే దాని మీద మీరు అవగాహన కల్పించండి. అంతేగాని మీరు విలేకరులు కాదు, యూట్యూబ్ ఛానల్స్ విలేకరు కాదు అంటే యూట్యూబ్ ఛానల్ అయినా ఆయన ఇంటర్వ్యూ ఏం తీస్తలేడు. ఆయన లేకపోతే ఆయనకి ₹1-10 వచ్చే అంశం మీద తీసి రోజు మిమ్మల్ని చూడమని వ్యూవర్స్ని అడగట్లే. సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అనగదొక్కేందుకే ఈ చర్య జరుగుతుంది. ఇది 100% తప్పు. ఈ జీవో అనేది 100% జీవోను రద్దు చేయాల్సిందే, లేదంటే సవరించి అందరికీ ఆమోదయోగ్యమైన గతంలో 25,000 ఉంటే ఈ 4 ఏళ్ల కాలంలో ఇంకొక 2-3 వేల కార్డులు ఇంకా పెరిగి ఉంటాయి. అంటే పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 3 నెలలు 6 నెలలకు ఒకసారి కొత్తగా ఛానల్స్ వస్తున్నాయి, తర్వాత పత్రికలు వస్తున్నాయి, డిజిటల్ మీడియా వస్తుంది, కేబుల్ నెట్వర్క్ టీవీలు వస్తున్నాయి. వాళ్ళకు ఇవ్వాలి. వాళ్ళు చేసేది సమాజ హితం కోసం చేస్తున్నది. సమాజంలో ఉన్నటువంటి లోపాలను, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించడం కానీ, ప్రజల యొక్క డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు పనిచేస్తున్నారే మినహా వాళ్ళ స్వలాభం కోసం శాతం జర్నలిస్టులు కనీస వేతనం లేకుండా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఒకే ఒక ఏకైక లబ్ధి బస్ పాసు, అక్రిడేషన్ కార్డు. అలాంటి అక్రిడేషన్ కార్డును లాక్కొని ఏం సాధిస్తున్నారు? ఎవరు అడిగినటువంటి ఉచిత బస్ పాస్ సౌకర్యం, ఉచిత బస్సు రవాణా సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2-4 కోట్ల మంది మహిళలకు కల్పించింది. దాంట్లో 100 కోట్ల ఆసాములు ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి భార్య ఏమైనా కూడా ఆమెకు ఫ్రీ ఇస్తారు. అటువంటి వేతనాలు పొందుతున్నటువంటి ఉద్యోగులకు కల్పిస్తున్నటువంటి బస్ పాసు డెస్క్ జర్నలిస్టులకు తీసేసేంత అవసరం ఏముంది? వాళ్ళు చేసిన అన్యాయం ఏముంది? డెస్క్ జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు కారా? కొన్ని సంస్థలు అంటే కొన్ని చిన్న చిన్న సంస్థలు చేస్తుండకపోవచ్చు, కానీ ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్టులు, డెస్క్ ఇన్ఛార్జి, ఎడిషన్ ఇన్ఛార్జి అనేటటువంటి వ్యక్తులు నెలకోసారో 2 నెలలకోసారో స్పెషల్ ఐటమ్స్ కోసం వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వార్తలు ప్రజెంట్ చేస్తారు. ఆ విషయం తెలియదా? హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో పనిచేసేటటువంటి చాలామంది చిన్న పత్రికల యొక్క విలేకరులు మార్నింగ్ మొత్తం ఫీల్డ్ విజిట్ చేసి సమాచారాన్ని సేకరించుకొని ఈవినింగ్ డెస్క్ వాళ్ళే, ఎడిటోరియల్ వాళ్ళే, డెస్క్ వాళ్ళే 2 చేసుకొని వాళ్ళు పత్రికను తయారు చేసుకుంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదా? 14,000 మందికి నీకు సంవత్సరానికి ఎంత కడుతున్నావు? దానివల్ల వచ్చిన నష్టమే ఉంది? మీరు చేస్తున్న వృధాలో 0.11% కూడా కాదు జర్నలిస్టుల కోసం ప్రతి సంవత్సరం రవాణా ఖర్చు మీరు ఆర్టీసీకి చెల్లిస్తున్నది. దాన్ని ఇంత కుచిత బుద్ధితోనే తీసినట్లుగా మేము భావించాల్సి వస్తుంది ఈరోజు ఆ జీవోని చూస్తే. ఇంకొక విషయం, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ల విషయంలో 239 జీవో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో 3-4 కార్డులు వచ్చాయి. నియోజకవర్గ స్థాయిలో 1 కార్డు ఉండేది. పూర్తిగా నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ కార్డే ఇవ్వకుండా తీసిపడేసి ఒక జిల్లా లేదంటే మండలానికి పరిమితం చేయడం ఎంతవరకు కరెక్టు? ఎంపానల్లో ఉన్న వాటిని మూడు కేటగిరీలుగా విభజించి వాళ్ళ మధ్యనే నీవు ఎక్కువ నీవు తక్కువ అని విభేదాలు సృష్టించాల్సినంత అవసరం గవర్నమెంట్ కానీ ప్రెస్ అకాడమీ కానీ ఏముంది? ఈ విషయాలలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గారికి తెలియదా? ఇంత లోపభూయిష్టమైన జీవోను ముక్తఖండంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు వ్యతిరేకిస్తుంటే నేను ఇచ్చిన జీవో, నేను చేసిన సిఫారసు కరెక్ట్ అని సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్టు? నా తోటి జర్నలిస్టుల సమస్యలను, వాళ్ళ ఇబ్బందులను, వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తు చేసుకొని జీవోను సవరించి మా తోటి మిత్రులకు
కేబుల్ టీవీ జర్నలిస్టులకు కానీ యూట్యూబ్ జర్నలిస్టులకు కానీ జర్నలిస్ట్ అనే ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు, బస్ పాస్ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా దాన్ని తీసుకొని హైదరాబాద్ పోతే ఇది పనిచేయదు, స్టార్ హెల్త్ తీసుకురా, ఎస్బీఐ హెల్త్ తీసుకురా అని హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు కోట్లల్లో పెండింగ్ ఉండడం వల్ల హాస్పిటల్ వాళ్ళు జర్నలిస్ట్ అంటేనే తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈడ వనపర్తిలో 400 కార్డులు ఇష్యూ. ఇవాళ జర్నలిస్టులందరినీ కూడా విభజిస్తూ అక్రిడేషన్ జీవో తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్రంలోని జర్నలిస్టు సమాజం అంతా కూడా దీనికి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. జర్నలిస్టు సమాజం అంతా కూడా ఈనాళ్ళు ఒక్కతాటిపై ఉండి ప్రజా సమస్యలపై గళం విప్పుతుంటే జర్నలిస్టుల మధ్య మళ్ళీ ఒక చీలిక తీసుకొచ్చి మీడియా పాసులని, మీడియా కార్డుల పేరుతో ఒక వర్గాన్ని, అక్రిడేషన్ల కార్డులతో మరో వర్గాన్ని విభజించడం పట్ల సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా TUWJ ఈరోజు జిల్లా కలెక్టర్లను కలిసి డిమాండ్లతో కూడినటువంటి ఒక వినతి పత్రం ఇచ్చేందుకు మేమంతా కూడా సిద్ధమయ్యాము. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో అక్రిడేషన్ల జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేమంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జీవోను సవరించి అందరికీ అక్రిడేషన్లు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జర్నలిస్టుల తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. అదేవిధంగా ఎస్పీ జర్నలిస్టులకు కూడా గతంలో ఉన్నట్టుగా అక్రిడేషన్ ఇవ్వాలి. వారికి కూడా హెల్త్ కార్డుతో పాటు బస్ పాస్ సౌకర్యం, ఇతర సౌకర్యాలన్నీ కూడా డెస్క్ జర్నలిస్టులకు ఇవ్వాలి. ఏంటంటే ఒక వార్త తయారు కావాలంటే స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉండే జర్నలిస్టులతో పాటు డెస్క్లో ఉండే జర్నలిస్టులు కూడా ఎంతో కీలకం. కాబట్టి ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులను కూడా కీలకమైన జర్నలిస్టులుగా గుర్తించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.